వాళ్ళు ఏమంటున్నారు సార్ అక్కడికి పోయింటే అని చెప్పి పంపించారు. మళ్ళీ ఇక్కడికి ఏంటంటే మేము మీకు ఇస్తాం లేదు అదే అన్నారు సార్ మమ్మల్ని. అదే అని 3 రోజుల నుంచి అదే మాట అన్నారు. డీలర్ కాదు, ఎవరు డీలర్ ఆడ అంట గోపెమ్మ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి మొత్తం అందరికీ ఉంటాయి కదా, అన్ని కార్డ్స్ వచ్చింటాయి కదా. మేము అక్కడికి పోలేము, పోలేని వాళ్ళం ఎప్పుడు, ఎందుకంటే మేము పోలేని వాళ్ళం ఉన్నాము, ప్రాథమికుల వాళ్ళం ఉన్నాము, అక్కడికైతే మేము పోలేము సార్. అది మారింది లేదా, అది వస్తుంది మీకు ఇక్కడికి రావాలి. మాట్లాడినా పోలేము. ఈ నెలలో తక్కువ ఇచ్చినారా? అసలు ఈ నెల సార్ పోయిన నెలలో ఇచ్చినారన్నా మాకు మొత్తానికి మాట్లాడినా నేను ఊరికొకరికి కాదు, తెలియకుండా మాట్లాడుతుంది. మొత్తం సఫిషియెంట్ గా ఇస్తారా లేదా? వాళ్ళకి వచ్చి మీకు లేదంటే వాళ్ళే కదా పట్టుకోవాలి. తక్కువ ఇస్తారంటే పై నుంచి ఒంటి మీటర్ చంద్రబాబు నాయుడు మాట్లాడింటే తక్కువ ఇచ్చేదానికే లేదు, పాత ఏమన్నా ఉంటే పాత సర్ది చేసేయండి, కొత్త ప్రకారం మొత్తం అన్ని కార్డులకు అంతా ఫుల్గా ఇవ్వాల్సిందే అని చెప్పినాడు ఆయన. ఇస్తా ఉన్నారు. ఈ మంత్ నుంచి కంపల్సరీ అందరి 100% అన్నారు. 100% వస్తుంది. మీకు రాలేదనేది కొత్త సమస్య, అది వేరే, అది మాట్లాడతారు. పోయిన నెల కాకపోయిన నెలగా తక్కువ ఇచ్చినారు. ఎందుకు తక్కువ ఇచ్చినారంటే అంతకు ముందు వాళ్ళు పంచకుండా చూపించకుండా ఉంటారు కదా సిస్టంలో, అది వీళ్ళ కాడ స్టాక్ ఉన్నట్టు వాళ్ళకి చూపిస్తుంది. ఆ స్టాక్ ఉంది కదా, అది పోను మిగిలింది ఇస్తారు. వాళ్ళు ఆ స్టాక్ అమ్ముకున్నారు, వాస్తవం అది అమ్ముకున్నారు. ఇప్పుడు తక్కువ ఇచ్చినారు, మీకు రొంతే ఇస్తారని చెప్తారు. అదేమ్మా, ఒకరికి అసలు ఇవ్వాలా, ఒకరికి ఇచ్చాలి అరకొర ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఆ తేడా ఉన్నది ఉంటుంది చూసినప్పుడు నుంచి వచ్చేది, వాళ్ళు అమ్ముకునిందంతా ఉంటుంది చూడు, అది కింద స్టాక్ చూపిస్తా వచ్చింది. ఆ స్టాక్ది ఉంది కదా మీ కాడ, ఇది కొంత కలుపుకుంటే సరిపోతుంది కదా అని వీళ్ళు గవర్నమెంట్ ఏమో అట్టిచ్చినారు. వీళ్ళు అమ్ముకుని చెప్పరు కదా, మాకు ఇప్పుడు ఇప్పుడు తక్కువ ఇచ్చిందని చెప్తున్నారు. మిగిలిందంతా ముందు అమ్ముకునిందంతా సరే, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వాళ్ళ ఏమైనా దొంగ పనులు చేయని నుంచి అయితే కరెక్ట్గా ఇవ్వమని చెప్పి పోయినసారి చంద్రబాబు చెప్తున్నారు. ఈ నెల నుంచి ఫుల్ స్టాక్ వస్తుంది. అదొక సమస్య. ఎవరికి ఏమన్నా రాకున్నా కానీ నాకు మెసేజ్ పెట్టండి, నేను చూసుకుంటా. రెండో సబ్జెక్టు, ఈమెకు ఆడికి పోవాలి దూరం, వాళ్ళు ఇవ్వడంలో వాళ్ళు అయిపోయినాకని అంటున్నారు. వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే, స్టాక్ ఫుల్గా వచ్చింది అంతవరకు. ఆ నుంచి మీరు అక్కడికి పోలేరు అనుకున్న దానికి ఏం చేయాలంటే అడగండి, రాండి, అవసరమైతే మాట్లాడి కొత్త డీలర్ని పెట్టి తెచ్చి పంచేటట్టుగా ఒకవేళ ఆడున్నా ఒక 4 రోజులు 5 రోజులు ఇక్కడ పంచేటట్టు, 4-5 రోజులు ఆడ పంచేటట్టు మాట్లాడిచారు. అట్లా తప్పు చేసి కదా, అప్పుడు వాళ్ళు ఆడు ఉన్నోళ్ళు సరిగా పంచడం అట్లా మార్చేస్తాం. సరేనా, అవి మార్చేస్తాము. అది ఒకటి. ఫస్ట్ డీలర్ల దగ్గర ఏమన్నా చిన్ని మాట్లాడుకోండి. చెప్తాడు, వేరే ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. స్టోర్ గురించి మాట్లాడుతున్నాం. స్టోర్ది
ఖచ్చితంగా తొందరలో యాక్షన్ తీసుకొని రేపటినా కొంచెం కాలంలో ప్లీజ్ చెప్పండి బియ్యం అయిపోయింది కదా మీరు పక్కకు రండి బాధ్యత రేషన్ కార్డు లేకుండా మనకి రేషన్ కార్డు లేదని దాంట్లో తీసేసినారు. మాకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందండి రేషన్ కార్డు 3.5 సంవత్సరం చెప్పారు మమ్మల్ని సత్యలంలో. ఒక్క నిమిషం తల్లి, అక్క తమ్ముడు ఒకటే కాదు. మా అమ్మ మా తమ్ముడు మా అమ్మ చనిపోయింది. రేషన్ కార్డు వస్తుంటే ఎవరితో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి మాకు పడింది. మేము పని పోయేటోళ్ళం, మాకు తీసేసినారు. అన్ని ప్రూఫ్లు తెచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేనట్టు కలెక్టర్ ఆఫీస్లో ఏమో లేనట్టు చూపిస్తుంది మిషన్లో. వీడికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చూపించినాదండి. మమ్మల్ని 3.5 సంవత్సరం చెప్పినారు. 3.5 సంవత్సరం చెప్పినారు సార్ మమ్మల్ని. బండి శ్రీదేవి అందరూ తెలుసు. సత్యాలలో 3.5 సంవత్సరం నన్ను చెప్పినారు. మీ పేరు నంబరు 3.5 సంవత్సరం చెప్పినారు నన్ను. కొత్త కార్డులు ఇబ్బందులు ఫ్యామిలీలో డివైడ్ చేసుకుని కొత్త కార్డులు అప్పుడు ఇచ్చి 5 రోడ్లు కదా. ఒక్కొక్కరు మాట్లాడే మా వినపడుతుంది. ఒక్కొక్కరు మాట్లాడండి. ఒకటి మీరు చెప్పేది ఒకటి చెప్తే అర్థమవుతుంది, 10 మంది చెప్తే అర్థం కాదు. అంటే నేను ఆఫీసర్తో మాట్లాడే అవకాశం అన్నా ఇవ్వండి. ఒకటి రోడ్లు అన్నారు కదా, 5 రోడ్లు అది 10 లక్షల లోపల ఉంటే జనరల్ ఫండ్స్ లో పెట్టినా కూడా డ్రైనేజ్ ఫస్ట్ వేసినా మన రోడ్డు వెళ్తాం. ఆప్షన్ ఎప్పుడైనా పెట్టుకోండి. ప్లాన్ చేసినప్పుడు అలాంగ్ విత్ రైన్ 20 లక్షలు వచ్చింది, దానికి 20 లక్షలు ఎక్కువ మొన్న వచ్చి రిలీజ్ చేశారు కదా పెన్షన్ అది కాబట్టి మీ రేషన్ కార్డులో అతను డిసేబుల్ లేకుండా చేసుకుంటే మీకు ఆటోమేటిక్ చేసి రోడ్డు మీద మళ్ళీ గలీజ్ ఉంటే ఏం లాభం? అది అర్థమైంది, మీరు పెట్టారు అది వస్తుంది తర్వాత ఉంటే కదా అలాంగ్ విత్ మనం వేసి మళ్ళీ పెడదాము అనేది పోతుంది. ప్లాన్ చేసుకున్న సిస్టమే తీసేయండి, రైన్స్తో సహానే వేయాలి. చెప్పండి.